హలో అండి. అందరూ ఇడ్లీలకి సాంబారు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట. అంత టేస్ట్ ఉంటాయి. అంత బావుంటాయి. అసలు మీరు ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారా? అంత బావుంటుంది. మనకి ఇంట్లో పిల్లకాయలు కాయలు, కూరగాయలు అన్నీ వేసి చేసుకుంటాం కదా సాంబార్లో. అలా వేసుకొని చేసుకుంటే కొంతమంది పిల్లలకి నచ్చదనమాట. మా ఇంట్లో పిల్లలకి అస్సలు నచ్చదు. అన్నీ ఎత్తి పక్కన పెడతా ఉంటారు. ఇలా చేశారంటే పిల్లకాయలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకి ఎంత కందిపప్పు కావాలో అంత కందిపప్పు తీసుకొని సగం ఉడికిన తర్వాత ఒక క్యారెట్, 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు వేసి పసుపు, ఉప్పు కూడా వేసేసి మంచిగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత నీళ్ళని పక్కకు వంపేసుకొని మిక్సీలో వేసుకొని కారం తగ్గ మిరప్పొడి వేసుకొని కొంచెం బరగ్గా 2 మాటలు అలా అనేసి తీసేసి ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టుకుందాం. సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే చూసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసి వెల్లుల్లిపాయలు 4-5 ఒక్క ముక్క దంచి వేసి అలాగే ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది ఏదైతే మనం మిక్సీలో కొట్టి కలిపి పెట్టుకున్నామో అది కూడా దాంట్లో పోసేసి మంచిగా తెల్లిన తర్వాత కొంచెం సాంబార్ పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఆ ఇడ్లీలో వేసుకొని తింటుంటే ఎంత హాయిగా అనిపించిందో, ఎంత నోటికి రుచిగా అనిపించిందో అంత బాగుండిందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీలు అయితే నేను ఎక్కువ బియ్యం తగ్గించి ఎక్కువ రాగులు, జొన్నలు, కొర్రలే పోసుకుంటాను అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా దోశలు, ఇడ్లీలు పెట్టుకున్నారంటే ఇవి కూడా దాంట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్.